మన ప్రభువును రక్షణకర్తయునైన యేసుక్రీస్తు మధురమైన నామంలో సమర్పంది వర్షిప్ బ్యాండ్ వారు ఏర్పాటు చేసిన నిరంతరాయ ఆరాధన కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. బ్రదర్ జోయల్ గారు మరియు టీం వారు దేవుణ్ణి ఆరాధించడమే కాకుండా మన దేశమంతట్లో వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మనం పాల్గొంటూ పొందడానికి వారితో కలిసి ప్రభువుని ఆరాధించడానికి ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. పాలకొల్లు బతావన్పేటలో ఉన్న యేసుక్రీస్తు సంఘం ద్వారా కూడా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి మరి ప్రభువుకు వందనాలు తెలియపరుస్తూ వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాతో కలిసి మీరు కొన్ని పాటలు పాడి అలాగే కొన్ని పదవులు మేము పాడుతున్నప్పుడు మాతో కలిసి ప్రభువును ఆరాధించి ఘనపరచవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లోకములో ఉన్న మాకందరికీ అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. మా భారతదేశం ఇంకా అనేక మంది నిన్ను నమ్ముకోవలసిన అవసరత ఉంటూ ఉండగా ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడుతూ దేశమంతా అతలాకుతలమై మనశ్శాంతిని కోల్పోయి దుఃఖపూరితమైన హృదయాలతో బాధాతప్త హృదయాలతో ఉంటూ ఉండగా మీ సన్నిధిలో సర్వోన్నతుడైన నిన్ను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మీ కృప కొరకు కనిపెట్టుకునేటువంటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు స్తోత్రం. మా దేశాన్ని మీరు దర్శించండి, మా నాయకులను ప్రజలను దర్శించండి, రోగులను ముట్టి బాగు చేయండి. గత చరిత్రలో నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ ప్రజలు పొందుకున్న దీవెనలు ఎన్నో ఉన్నాయని మేము చూస్తున్నాం. అలాంటి దీవెన వర్షం మా దేశం మీద ప్రజల మీద వర్షింప చేయమని ఇదిగో ఈ విధంగా మేము మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం ఈ ఉదయకాలంలో ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. లెక్కించలేని స్తోత్రం సేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం సేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేదనై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేదనై, లెక్కించలేని స్తోత్రం సేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం సేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
సకల విధములైనటువంటి భూజంతువులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు దేవుని స్తుతించడం దేవునికి మరింతగా సంతోషం కలిగించేటువంటి ప్రక్రియ. కాబట్టి మనము దేవుణ్ణి నిత్యము స్తుతించాలని దేవుని సేవకులుగా మీకు మరొకసారి ఎంతో కలుగుతూ ఉన్నాను. కలములతో రాయగలనా, కవితలతో వర్ణింపగలనా, కలలతో వివరింపగలనా నీ మహోన్నతమైన ప్రేమ.
వీళ్ళరా దేవదూతలు 24 గంటలు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. భూలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని శరాపులు, కెరూబులు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి ఆయనకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చలేం, కానీ ఆయనను స్తుతిస్తూ, ఆయనను గణపరుస్తూ, ఆయనను సంతోషింపచేయడమే మన కర్తవ్యం. హల్లెలూయా. ఈ సమయంలో మరికొన్ని పాటలు మనం పాడుకోబోతూ ఉన్నాం. మాతో కలిసి మీరు ఏ స్థితిలోనైనా ఉండి ఉండవచ్చు, కానీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది. నేను ఒక పుస్తకం చదివాను, చెరలో నుండి స్థుతిలోకి, ఫ్రమ్ ప్రెజెంట్ టు ప్రైజ్. అలాగే స్థుతిలోని శక్తి, పవర్ ఇన్ ప్రైజ్. మెర్లిన్ కెరోదర్స్ తన యొక్క కుటుంబం ఎన్నో వ్యాధి బాధ బలహీనతల్లో ఉండి కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని ఘనమైన స్వస్థతను వారు అనుభవించారు. కనుక మీరు ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడిని స్తుతించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. We love you Lord Jesus. Thank you Father. Hallelujah. నేను పాడుతున్నటువంటి పాటలు మీరు అనేకులు పాడడానికి అనుకూలమైన పాటలని నేను ఎరుగుదును. కనుక మాతో కలిసి పాడుతూ దేవుని స్తుతించవలసిందిగా నేను మనం చేస్తున్నాం. యేసులో ఆనందం, అన్ని వేళల సంతోషం. యేసులో ఆనందం, అన్ని వేళల సంతోషం. యేసులో ఆనందం, అన్ని వేళల సంతోషం. రాజుల రాజు యేసునికే మహిమ, రాజాది రాజు యేసునికే స్తుతులు. రాజుల రాజు యేసునికే మహిమ, రాజాది రాజు యేసునికే స్తుతులు.
దేవుడు గొప్ప దేవుడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ఉదయకాలంలో ఆరాధిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఎలాంటి కొరత ఉన్నా, ఆర్థికతలో మీరు తగ్గిపోతున్నారా, ఆత్మీయతలో తగ్గిపోతున్నారా, ఆరోగ్య పరిస్థితుల్లో తగ్గిపోతున్నారా, ఆ గొప్ప దేవుడు మిమ్మల్ని గొప్పగా బలపరచగలిగినటువంటి సమర్థత. The powerful God which can make you powerful. The strongest God can able to make you stronger in your weakness. Therefore we have to praise the Lord. We have to worship the Lord. కొద్ది నిమిషాలు మా టీం వారు కూడా లేచి నిలబడతారు. మనమందరం కలిసి మన ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును స్తుతిద్దాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామము యేసు నామము, గొప్ప నామము యేసు నామము, గొప్ప నామము యేసు నామము, గొప్ప నామము యేసు నామము. చప్పట్లు కొట్టి స్తుతించెదము, చప్పట్లు కొట్టి స్తుతించెదము, చప్పట్లు కొట్టి స్తుతించెదము, చప్పట్లు కొట్టి స్తుతించెదము. What a mighty God we have! 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 What a mighty God we
హల్లెలూయా 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 ఓ హల్లెలూయా. మన దేవుడు ఇశ్రాయేలును చేస్తున్న మీద ఆశీనుడు, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు ఆయన. దేవుడు యూదాలో ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పదని రాయబడింది. యూదా అనగా స్తుతి అని అర్థం. దేవుడు యాకోబును తన భార్యను ప్రేమించి అతని కష్టాలలో అతనికి తోడుగా ఉండి ఒక కుమారుని అనుగ్రహించినప్పుడు అతనికి స్తుతి అని అర్థం వచ్చేటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ప్రియులారా, స్తుతించినప్పుడు ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. స్తుతించినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటువంటి గొప్ప సమృద్ధిని యేసయ్య ఎదుట మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, స్తుతించినప్పుడు యెహోషాపాతు రాజు తన సైనికులైనటువంటి ఇశ్రాయేలీయులు గొప్ప విజయాన్ని శత్రువులపై పొందారు. హల్లెలూయా. మీ జీవితాల్లో వ్యాధ, బాధ, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, వ్యక్తిగతంగా మనశ్శాంతి లేని పరిస్థితుల్లో మానసికంగా మీరు కృంగి ఉన్నారా? ఆత్మీయంగా కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రభువును స్తుతిస్తున్నప్పుడు మీరు మీ జీవితంలో గొప్ప ఫలింపును, విస్తరింపును మీరు పొందబోతా ఉన్నారు. పంటలకు ఆగిపోయిన మీ పంటలు పండుతాయి. మీ బ్యాంక్స్ బ్యాలెన్సెస్ కోల్పోతూ ఉంటే ఇలాంటి కరువు కాలంలో, కష్టకాలంలో దేవుడు మళ్ళా మీ నిధులను ఆయన నింపబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు. ఆ గొప్ప దేవుని మనం స్తుతిద్దాం. యేసు ఉన్నత నామం, సుందర రక్షక, మహిమా స్వరూప, ఇమ్మానుయేల్ మనకు తోడుగా, దీన విమోచన, జీవవాక్యం, జీవవాక్యం. యేసు ఉన్నత నామం, సుందర రక్షక, మహిమా స్వరూప, ఇమ్మానుయేల్ మనకు తోడుగా,
యేసు ప్రసన్న పన్నాలు ఉండాలి. ఆ వింతైన ప్రేమ జీసస్. మీలో ఎంతమంది మాతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరొక ఆరాధన గీతం మనం పాడుతున్నాం. మాతో కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధనా. ఎన్నటికీ ఆదరి మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. ఎన్నటికీ ఆదరి మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా
మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడు. అదే సమయంలో ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ సమయంలో ఈ చిన్న పల్లవిని కూడా మనం పాడుకుందాం. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బల శౌర్యములు గల దేవా, భూమ్యాకాశములు నీ మహిమతో నిండెను. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బల శౌర్యములు గల దేవా, భూమ్యాకాశములు నీ మహిమతో నిండెను. ఇంకోసారి శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బల శౌర్యములు గల దేవా, భూమ్యాకాశములు నీ మహిమతో నిండెను. హోసన్నా హోసన్నా రాజా
సూర్యము వలదేవా ఆకాశము నీ మహిమతో నిండే హోసానా మన దేవుడు పరిశుద్ధుడు. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన సొంత కుమారుడైన యేసును కలువరి శిలువలో మన కొరకు బలిగాను అర్పణముగా చేశాడు. ఆయన కాచిన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ గొప్ప పవిత్రతను ప్రవహించేటువంటి పరిశుద్ధతను కోరి ఈ ఆరాధనలో ఏకీభవించిన వారు మాతో కలిసి ప్రార్థించండి. Thank you, Jesus. Oh my God. Hallelujah. Oh Jesus. మన దేవుడు గొప్పవాడు. మన దేశంలో ప్రియులారా, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల కంటే ముందుగా సువార్త ప్రకటించబడింది. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా, యేసయ్య మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అనే మాటను బట్టి ఆయన ఈ భారతదేశానికి వచ్చి తోమా గారు సువార్తను ప్రకటించారు. అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన 100 సంవత్సరాలు నిండక ముందే తోమా మన దేశానికి వచ్చాడు. ఒక శతాబ్దం అనగా 100 సంవత్సరాలు, ఒక దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. ప్రియులారా, 20 శతాబ్దాలు గతించి అనగా 2000 సంవత్సరాలు గతించి 21వ శతాబ్దంలోని 20వ సంవత్సరంలో మనం ఉన్నాము. ప్రియులారా, ఈ 2020లో కూడా ఇంకా కోట్ల మంది ప్రజలు మన దేశంలో ప్రభువును నమ్ముకోలేని వారు ఉన్నారు. అలాంటి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దినమంతయు లోబడనల్లని ప్రజల వైపు నా చేతులు చాపించుకున్నానంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీ కొరకే, ఘనత నీ కొరకే, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీ కొరకే.
కొరకే మహిమ నీ కొరకే ఘనత నీ కొరకే మహిమ నీ కొరకే ఘనత అందరూ పాడదాం మహిమ ఘనతయు ప్రభావము నీ కొరకే స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీ కొరకే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే ఈ సర్వం నాకిచ్చితివే శ్రీమంతుడవే సర్వాధిపతివే ఈ సర్వం నాకిచ్చితివే Ah
ప్రార్థన చేయదము. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మధ్యాహ్నం కొత్త సమయం ఈ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ప్రస్తుతించి ఆరాధించగలిగే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. పరలోకములో కోట్ల కొలది దేవదూతలు రాత్రి పవళ్ళు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తూ నేను స్తుతిస్తున్నారయ్యా. ఎన్నిక లేని మేము కూడా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మా హృదయం నిండా కృతజ్ఞతతో కూడినటువంటి మనస్సుతో ప్రభువా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మీరు సెలవిచ్చారు. మా హృదయము కృతజ్ఞతతో నిండింది కనుక కృతజ్ఞతతో నింపబడిన మా హృదయములో నుండి మా నోటి నుండి వస్తున్నటువంటి ఈ స్తుతి గానాలు, ఈ స్తుతి ఆరాధనలు మీకు సమర్పిస్తూ ఉండగా మీరే ఇశ్రాయేలీయులు చేయ స్తుతుల మీద ఆసీనులు కనుక మీరు ఆసీనులు కండని తండ్రి కుమార పరిశుద్ధాత్మలైనటువంటి మీరు మహిమ పొందుమని ఉదయ కాలంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, దైవజనులు మా సోదరులు సమర్పణ వర్షిప్ టీం వారు, మా సోదరులు ప్రభువా జోయల్ అన్నగారు తన యొక్క టీం చేస్తున్నటువంటి ఈ 300 కంటే ఎక్కువైనటువంటి గంటల ఆరాధన బట్టి మీకు స్తోత్రం. వారితో మేము కూడా కలిసి ఈ ఆరాధనలో పాల్పొంది పొందే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఎంతమంది ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీటిని వీక్షించి మాతో కలిసి మిమ్మల్ని ఆరాధించారో వారిని దీవించండి. ముఖ్యంగా ఇక్కడ మాతో ఆరాధనలో పాల్పొంది పొందిన బిడ్డలను దీవించండి, ఆరాధించిన బిడ్డలను దీవించండి. వారి జీవిత కాలం అంతా నిన్నే ఆరాధించుదురుగాక, ప్రకటించుదురుగాక, ప్రార్థించుదురుగాక. ప్రభువా మీకు స్తోత్రం. వాయిద్యములు వాయించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. బ్రదర్ జోయల్ గారితో మాట్లాడి ఈ చక్కటి అవకాశం ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు బాలుని బట్టి కూడా మీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకుడు ఆత్మల కాపరైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప మనలను అభిషేకించి సర్వసత్యములోకి నడిపిస్తూ ఆత్మలో మనలను బలపరుస్తూ యేసయ్య రెండవ రాకడకు మనలను సిద్ధం చేస్తున్న పరిశుద్ధాత్మని సహాయము, సహవాసము, ఆదరణ సదాకాలం ప్రభువు పర్యంతం తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.